టాలీవుడ్లో ఇలాంటి ఫైటింగ్లు ఎప్పుడు చూపెట్టలేదు, ఇప్పుడు చూపెట్టారు. టాలీవుడ్లో చూపెట్టలేదు, బాలీవుడ్లో చూపెట్టలేదు, ఇంగ్లీష్లో కూడా చూపెట్టలేదు. ఇంగ్లీష్ సినిమాలకే అమ్మ మూడులాగా తీసాడు ఈ సినిమా. సినిమాలో స్టోరీ కనిపించలేదు కానీ సినిమాలో మొత్తం ఫైట్లు కనిపించినాయి. ఉతిక్ రోషన్ కట్అవుట్కి ఆ కట్అవుట్ కనిపించదు కానీ ఉతిక్ రోషన్ కట్అవుట్ చాలా బాగుంది. ఇతని కట్అవుట్ ఎలా కనిపిస్తుంది అంటే ఇతని నటనలో ఉతిక్ రోషన్ కట్అవుట్ చాలా సూపర్ ఉంటే ఇతని నటన సూపర్ ఉంటుంది. ఈయన యాక్టింగ్తో ఇరగదేశాడు. డ్యాన్స్ ఉతిక్ రోషన్ నెంబర్ 1 చేశాడు కానీ ఎన్టీఆర్ నటనతో ఆ డ్యాన్స్ సూపర్ అనిపించింది. కూలీ చూసిన తర్వాత మళ్ళీ ఆలోచించుకొని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాకి మాత్రం న్యాయం చేసిండు. ఈసారి నాగవంశీ మాత్రం ఇటు కొట్టలేడు అనుకో. నాగవంశీ జాతకంలో పెద్ద దోషం ఉన్నట్టే. ఇక జాతకాన్ని చూపించుకోవాలి నాగవంశీ. అన్నప్పుడు 2 కాలర్లు ఎగరేసి చెప్పాడు, వేరే లెవెల్ ఉంది సినిమా. మ్యాక్సిమం ఒక లాస్ట్ 15 మినిట్స్ సినిమా సరిపోతుంది చూడండి, చాలా హైలైట్ ఉంది సినిమాకి. కూలీ అంటే కూలీ కాన్సెప్ట్ వేరేనా, వార్ 2 కాన్సెప్ట్ వేరే. ఇది ఇండియన్ ఫిలిము, ఒక ఇండియన్గా మనం చూడాల్సిన బాధ్యత. అది పక్కగానే రాజేంజ్ ఈ రకంగా మనం చూడాల్సిన సినిమా అది అన్న. ఇద్దరు సేమ్ వేసారన్న. అసలు ఒక ఇద్దరు డాన్సర్లో ఎలా వేస్తే ఎలా ఉంటుందో సినిమా అలాగే ఉందన్న. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఎక్కడా చూపించలేదు, సేమ్ ఇద్దరిని కూడా సమానంగా చూపించారు. ఎన్టీఆర్ అన్నకు డ్యాన్స్ సరిగా రాలేదు, రితిక్ రోషన్ ఏం మంచిగా డ్యాన్స్ చేసిండు. అది ఇది చెప్పే వాళ్ళకి చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న సూపర్. ఎన్టీఆర్ అన్నని మించి ఎవరు లేరు, ఎన్టీఆర్ అన్నలకి ఎవరు చేయలేరు. ఇంకొక మాట ఒకటే మాట, ఎన్టీఆర్ అన్ననే. వేరే హీరోనే. ఆయన బాలీవుడ్లో హీరో అయితే మాకు టాలీవుడ్లో ఆయన దేవుడు. ఎన్టీఆర్ మాకు టాలీవుడ్లో దేవుడు అయితే బాలీవుడ్లో రితిక్ రోషన్కి బాలీవుడ్ పబ్లిక్కి దేవుడేమో. కానీ మా ఎన్టీఆర్ అన్నని మీ మనోళ్ళే కంప్లైంట్స్ చేసి హెడ్లైన్స్ లాగా రాసుకొని ఎన్టీఆర్ అన్నను డామినేట్ చేసిన రితిక్ రోషన్, ఎన్టీఆర్ అన్నకి బ్యాడ్ రోల్ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్స్ అని ఇట్లా రాసుకోబోతురు. అది చదువుకుంటా వస్తున్నా, దాని గురించి చెప్తున్నా నేను. ఎన్టీఆర్ అన్నని మించిన రోల్ లేదు. ఎన్టీఆర్ అన్ననే సినిమాకి ప్లస్. ఎన్టీఆర్ అన్న లేకపోతే సినిమా లేదు. ఎన్టీఆర్ అన్ననే సినిమాకి పిల్లర్. ఎన్టీఆర్ అన్ననే గజస్తంభం సినిమాకి. ఎన్టీఆర్ అన్న తర్వాతనే సినిమా. ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో లేడని మీరు ఊహించుకుంటే సినిమానే లేదు. దట్స్ ఇట్. थैंक यू. He always looks fantastic. His dance movements सब कुछ बहुत अच्छा था. और लेकिन एनटीआर का बहुत अच्छा कैरेक्टर मिला. ये प्लेन हीरो कैरेक्टर नहीं है, इसमें ग्रे शेड्स हैं, डार्क शेड्स हैं और इसमें उसका पूरा हीरोइक भी दिखाया और दोनों का एंट्री भी बराबर इक्वल है. और डायरेक्टर ने स्टोरी ऐसा लिखा, मतलब प्रोड्यूसर ने ही लिखा ये स्टोरी. अयान मुखर्जी डायरेक्टर हमको मालूम है. इसने इतना मेटिकुलसली प्लान किया. दोनों हीरो को एक फाइट ऐसा नहीं, दोनों को कैरेक्टर्स को अच्छा बैलेंस किया. और ऊपर से ये पूरा स्पाई थ्रिलर एक इंटरनेशनल लेवल पे बना के हर एक एक्शन ब्लॉक को परफेक्ट एक्शन कोरियोग्राफी दिया, इमोशनली बैलेंस किया. डांस तो मैंने सोचा, मैं साउथ इंडियन हूँ, मैंने सोचा एनटीआर डोमिनेट कर देगा, लेकिन ऋतिक रोशन तो मतलब सरप्राइज पैकेज निकला. हमको मालूम है बहुत बड़ा डांसर है, लेकिन उन्होंने कमाल दिखा दिया. वो दोनों एक ही फ्रेम में डांस किया था ना, एक ही फ्रेम में डांस किया तो वो इतना बड़ा है, ये इतना छोटा है, कैसा दिखाएगा. और हमारे लिए साउथ इंडियनों के लिए एनटीआर तो नंबर 1 डांसर है. ऋतिक रोशन का हमको मालूम है कौन प्यार में, लेकिन उसका लंबाई, उसका ग्रेस मूवमेंट्स इतना अच्छा था कि हम भी मानना पड़ेगा. ऋतिक रोशन और एनटीआर इक्वल डांस किया. इसका ग्रेस अच्छा था, उसका स्टाइल अच्छा था. रेटिंग कितना देते हो? रेटिंग 3.5 देता हूँ, क्योंकि फैंटास्टिक कोरियो, स्पेशल एक्शन